వైసీపీ సోషల్ మీడియాకి కృష్ణార్జునులు. ఎస్, మీరు విన్నది కరెక్టే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకి ఇక కృష్ణార్జునులు దొరికారు. ఇక నుంచి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి చుక్కలు చూపించడానికి రెడీ అయ్యారు. ఇన్నాళ్లు వైసీపీకి సోషల్ మీడియా ఇన్ఛార్జిగా సజ్జల భార్గవ్ వ్యవహరించారు. 2024 ఎన్నికలకు ముందు సూపర్ స్ట్రాటజీలతో పార్టీని సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా నిలిపారు. అయితే ఎన్నికల తర్వాత ఇప్పుడు భార్గవ్కి తోడుగా భార్గవ్ మార్గనిర్దేశంలో వర్క్ చేయటానికి మరో చాకులాంటి వ్యక్తిని రంగంలోకి దించాడు జగన్. ఆ కత్తిలాంటి కుర్రాడు ఎవరో కాదు, ఆయన పేరు యశ్వంత్ రెడ్డి. వైఎస్ విజయమ్మ తమ్ముడైన సుదర్శన్ రెడ్డికి అల్లుడే ఈ యశ్వంత్ రెడ్డి. ఏడాదిన్నర పాటు సజ్జల భార్గవ్ వైసీపీ సోషల్ మీడియా స్ట్రీమ్ ని ఫుల్ స్ట్రెంథన్ చేశారు. ఇప్పుడు భార్గవ్ సారథ్యంలో యశ్వంత్ రెడ్డి మరింత అగ్రెసివ్ గా దూసుకెళ్లటానికి పగ్గాలు చేపట్టబోతున్నాడు. సజ్జల భార్గవ్ ని కంటిన్యూ చేయాలని చెప్పినా తన వ్యక్తిగత కారణాలతో ఆయన కొంచెం జరిగారు. అయితే యశ్వంత్ ని గైడ్ చేయాలని, ఇద్దరూ చూసుకోండని జగన్ స్పెషల్ గా చెప్పారు. ఏడాదిన్నర కాలంలో సజ్జల భార్గవ్ ప్రతిపక్షాలకు కొరకరాని కొయ్యగా మారారు. తన స్ట్రాటజీలతో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఐడియాలతో ముందుకు వచ్చారు. జనం సెంటిమెంట్ బాగా తెలిసిన వ్యక్తి కావటంతో పాటు మీడియా డైనమిక్స్ కూడా తెలిసిన వ్యక్తి ఆయన. వైసీపీ కమ్యూనికేషన్ విభాగాన్ని అత్యంత బలంగా చేయటంలో భార్గవ్దే కీ రోల్. ఎప్పటికప్పుడు ట్రెండ్స్ ని పట్టుకొని కొత్త కొత్త ఐడియాలతో పార్టీ లైన్ ని జనంలోకి తీసుకుని వెళ్లటంలో దిట్ట. మంచి మంచి కంటెంట్ క్రియేట్ చేయటంతో పాటు పాలసీలను జనంలోకి తీసుకుని వెళ్లారు. ఇక యశ్వంత్ రెడ్డి యంగ్ టర్క్, మంచి టెక్కీ, సోషల్ మీడియా ఎక్స్పర్ట్, డిజిటల్ ఎకోసిస్టమ్ బాగా తెలిసిన వ్యక్తి. ఏ వర్క్ ఎప్పుడు ఎలా స్టార్ట్ చేయాలి, దాంట్లో నుంచి ఇన్సైట్స్ తీసుకొని మరింత కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలనే అంశంలో మంచి నాలెడ్జ్ ఉంది. అలాగే సోషల్ మీడియా అల్గారిథమ్స్, డేటా అనలిటిక్స్ లో దిట్ట. దీన్ని ఉపయోగించి వైసీపీ సోషల్ మీడియా క్యాంపెయిన్స్ రన్ చేస్తారని వైసీపీలో మంచి టాక్ నడుస్తుంది. యశ్వంత్ వచ్చాక అపోజిషన్ పార్టీలకు దబిడి దిబిడే అంటున్నారు. ముఖ్యంగా వైసీపీ హయాంలో చేపట్టిన పథకాలు, జగన్ గవర్నెన్స్, జగన్ మీద చేసిన తప్పుడు ప్రచారానికి కౌంటర్లు, ప్రస్తుతం ప్రభుత్వంలో తప్పులను ఎండగట్టడానికి ఐడియాలు కూడా రెడీ చేస్తున్నారట ఈ యశ్వంత్. భార్గవ్, యశ్వంత్ ఇద్దరూ కలిసి ఇక టీడీపీ కూటమికి చుక్కలు కనిపించటం ఖాయమంటున్నారు. ఇద్దరూ కలిసి పెద్ద స్కెచ్చే వేస్తున్నారని టాక్. పబ్లిక్ తో రియల్ టైం ఎంగేజ్మెంట్ పెంచేలా ఓ ప్లాన్ రెడీ చేసినట్లు తెలిసింది. అలాగే కార్యకర్తల కష్ట సుఖాలు చెప్పుకోవటానికి, పార్టీ లైన్ మరింత జనంలోకి తీసుకుని వెళ్లటానికి కూడా ఓ కొత్త ఐడియా రెడీ చేశారట. దీని ద్వారా జగన్ మీద నమ్మకాన్ని మరింత పెంచేందుకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. మొన్న ఎన్నికల్లో దెబ్బతిన్నా ఈసారి గట్టిగా కొట్టాలని కృష్ణార్జునులు ఇద్దరూ కూడా డిసైడ్ అయ్యారట.